హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు విజయ ఛానల్. ఈరోజు వీడియోలో 3 బ్లౌజెస్ చూద్దామండి. ఫస్ట్ అయితే ఒకటి అన్బాక్సింగ్ చేద్దాము. అన్నీ కూడా సింపుల్ అండ్ పార్టీ వేర్ అనమాట. చాలా అంటే చాలా బాగుంటాయి. ఇంతకుముందు ఇలా ట్రాన్స్పరెంట్గా వచ్చేది కదండి. నా వాయిస్ అస్సలు బాగాలేదు, జలుబు దగ్గు జ్వరం అనమాట. అందుకే వాయిస్ అలా ఉంది, ఏమనుకోద్దు ఫ్రెండ్స్. నేను అన్నీ కూడా డీటెయిల్స్ నేను స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను. అలాగే ఇంతకుముందు ఇలా ట్రాన్స్పరెంట్గా వచ్చేది కాదు. సో లోపల ఓపెన్ చేసి చూసేదాకా అసలు కరెక్ట్గా కరెక్ట్గా ఇచ్చాడా లేదా అనేది డౌట్ అనేది ఉండేది. సో ఇప్పుడైతే తెలిసిపోతుంది నేను ఏదైతే ఆర్డర్ చేశానో అదే వచ్చిందని. కాకపోతే రివ్యూ షేర్ చేస్తాను, ఎలా ఇచ్చాడు, ఖర్చు ఏంటి అనేది. 38 ఆల్టరబుల్ పెట్టానండి నేనైతే, మెరూన్ కలర్. సో ఈ వీడియోలో గ్రీన్ బ్లూ కూడా చూసేద్దాము. చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ బ్లౌజెస్, శారీస్ చాలా పెట్టానండి. విజయ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి చూడండి ఫ్రెండ్స్. మంచి మంచి రివ్యూస్ అయితే షేర్ చేశాను. మెరూన్ కలర్ చాలా రీజనబుల్ రేట్ అయితే వస్తున్నాయండి మీషోలో. నేను అందుకే ఎక్కువ బ్లౌజెస్, శారీస్ మీషోలోనే తీసుకుంటూ ఉంటాను. చాలా బాగుంది. నాకు ఇలాగా ఫోల్డింగ్ అనేది బాగా రాలేదు కదా, ఇష్టం వచ్చినట్టు ఫోల్డ్ చేసేసాడు. ఈ మధ్యన అలా వస్తున్నాయి. ఇంతకుముందు చక్కగా ఫోల్డ్ చేసేవాడు ప్యాకింగ్ అనేది. ఈ మధ్యనే అలా వస్తున్నాయి. చూద్దాము వర్క్ అంతా ఎలా ఉందో. ఇవాళే కొంచెం జలుబు తగ్గింది కానీ బాగా నిమ్ముందనమాట, అందుకే వాయిస్ ఇంకా రావట్లేదు. అయితే ఒకసారి అయితే చూపించేస్తాను. నెక్ వావ్, చాలా బాగా వచ్చింది. గోల్డ్ థ్రెడ్డేనండి. మీకు అక్కడ వీడియోలో లైట్ గోల్డ్ లా కనిపించట్లేదు అనుకుంటా, వైట్గా కనిపిస్తుంది. గోల్డ్ థ్రెడ్డే వచ్చింది, బాగుంది, నైస్. అక్కడక్కడ ఫ్లవర్స్ ఇచ్చాడు. నెక్ కిందకు కూడా ఇచ్చాడు డిజైన్, చాలా ఎక్సలెంట్గా ఉంది. అండ్ చెమ్కీ వర్క్ కూడా చక్కగా స్టిచ్ అయిపోయిందండి, చాలా బాగుంది. స్టాండర్డ్ వర్క్, నేను ఎక్కువ కూడా ఎంబ్రాయిడింగ్ డిజైన్స్ స్టాండర్డ్ వర్కే తీసుకుంటాను. ఇది బ్యాక్ సైడ్, నైస్. చక్కగా నెక్కి వచ్చింది, అలాగే కింద నడుము కూడా వచ్చింది. నాకు ఇలా వస్తే బాగుంటుంది, ఇష్టం. అలాగే తెలుసు కదా మీకు, హ్యాండ్స్ కూడా నాకు ఇట్లాగా షార్ట్ హ్యాండ్స్ కాకుండా ఇలా వస్తే ఇష్టం అన్నమాట. హ్యాండ్ అంతా కూడా హైలైట్గా ఇచ్చాడు, బాగుంది. క్లాత్ కూడా చాలా బాగుందండి. నెక్, హ్యాండ్స్, ఎవ్రీథింగ్ సూపరు. చెమ్కి అంతా కూడా స్టిచ్ అయిపోయింది. ఎంబ్రాయిడింగ్ డిజైన్ బాగుంది, చాలా చాలా బాగుంది. థ్రెడ్డింగ్ కూడా ఇచ్చేసాడు, ప్లెయిన్ వచ్చింది. ఓకే. అండ్ లోపల ఇది టెంపరీగా ఇస్తాడు స్టిచ్చింగ్ అనేది. తీసేద్దాం. చాలా టైట్గా ఉంది. ఓవర్లాక్ ఖర్చు అంతా కూడా చెప్పేస్తానండి, ఎలా ఇచ్చాడో ఏంటి అనేది. 38 ఆల్టరబుల్ అని చెప్పాను కదా సైజ్ అయితే. ఓవర్లాక్ చక్కగా చేశాడండి. లైనింగ్ పల్సగా ఉంది. కప్స్ స్టిప్గానే ఉన్నాయి, ఫస్ట్ క్వాలిటీగానే ఇచ్చాడు. ఇది చూసాడా, క్రాస్గా ఇచ్చాడు. నేను ప్రతి వీడియోలో కూడా నేను బ్లౌజెస్ అయితే కంపల్సరీ చెప్తాను, బాగా క్రాస్గా ఇస్తున్నాడు. ఇక్కడ ఎక్కువ మనకి ఖర్చు అనేది ఉండట్లేదు. ఓకే, తక్కువ ఇస్తున్నాడు. హాఫ్ ఇంచ్ కూడా లేదు, చాలా తక్కువ ఇచ్చాడు. బాగా క్లియర్గా తెలుస్తుంది కదా మీకు వీడియోలో, చూడండి ఎలా ఇచ్చాడు. సో అందుకని ఎక్స్ట్రా సైజ్ పెట్టుకున్నారు అనుకోండి, చక్కగా ఇంకొంచెం ఖర్చు అనేది వస్తుంది అనమాట. అది అందుకే నేను ఎక్స్ట్రా సైజే పెడతాను నేను ఎప్పుడు కూడా. ఓవర్లాక్ బాగా చేశాడు, ఖర్చు అనేది తక్కువ ఇచ్చాడు. సో ఆల్టరబుల్ అంటేనే కొంచెం ఖర్చు ఇట్లా ఇస్తున్నాడు, లేకపోతే ఆల్టరబుల్ కాకపోతే తక్కువ ఖర్చు అనేది తక్కువ ఇస్తున్నాడు. సో నాకు ప్రాబ్లం లేదు, నేను ఎక్స్ట్రా సైజ్ పెట్టాను కాబట్టి సరిపోతుంది నాకు. లైనింగే పల్సగా ఉంది. ఓవరాల్ బ్లౌజ్ వర్క్ అయితే బాగుంది. ఉక్సులు కాజాలు ఏంటంటే మనకి ఇట్లా వచ్చేసింది,
బాక్సులు కాజాలు రెడీమేడ్గానే ఉంది. అండ్ ఇటువైపు కూడా అంతే సేమ్ ఇట్లా ఇచ్చేసాడు. ఇక్కడ టైట్ అయితే కష్టం అయిపోతుంది. అది ఒక హ్యాండ్కి ఇక్కడ అడ్జస్ట్ అయితే కాదు కదా, ఇక్కడ టైట్ అయితే వేస్ట్ అవుతుంది కదా, అందుకే ఎక్స్ట్రా సైజ్ పెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ ఇంకో బ్లౌజ్ చూసేద్దాము. చాలా చాలా బాగుంటాయండి ఇవాళ నేను చూపించే 3 బ్లౌజెస్ కూడా. కలర్స్ కూడా సూపర్ ఉంటాయి. మెరూన్ కలర్ చూసారు కదా, అది బాగుంది. ఇది కూడా చూడండి, అన్నీ కూడా ఫ్రంట్ హుక్సే. ప్యారెట్ గ్రీన్ బాగుంది కదా, స్టాండర్డ్ వర్కే, చక్కగా సింపుల్ అండ్ పార్టీ వేర్కి కూడా వేసుకెళ్ళచ్చు. చూడండి ఎంత బాగుందో. ఫ్రంట్ హుక్సే మనకి చక్కగా ఫ్లవర్ వర్క్, ఫ్లవర్ డిజైన్ అనేది ఇచ్చాడు. చక్కగా గోల్డ్ థ్రెడ్డింగ్. ఇదిగోండి కింద డిజైన్ కూడా ఇచ్చాడు. బాగుంది కదా, రెడీమేడే, మీషోని థ్రెడ్స్ ఇలా వచ్చినాయి. అండ్ బ్యాక్ నెక్ కూడా హైలైట్ చేశాడు, ఫ్లవర్స్ హైలైట్ చేశాడు. కాకపోతే ఇక్కడ నడుము దగ్గర అనేది ఇవ్వాల. ఇప్పుడు ఫ్రంట్ ఇచ్చినట్టు నడుముకి ఇస్తే బాగుండేది కదా, ఫ్రంట్ కనిపించదు కదా, శారీ ఉంటుంది. బ్యాక్ ఇస్తే బాగుండేది అనిపించింది నాకు. అలాగా గోల్డ్ థ్రెడ్డింగ్, అక్కడక్కడ చెమ్కీ వర్క్ అనేది స్టిచ్ అయిపోయింది. ఓకే, ఫ్లవర్ డిజైన్ కూడా బాగుంది. అండ్ హ్యాండ్స్ అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి. క్లాత్ అనేది చాలా బాగుంది, నైస్. హ్యాండ్స్కి ఫ్లవర్స్ వచ్చేసి చక్కగా నెక్ అంటే ఇక్కడ హ్యాండ్ కింద అయితే చక్కగా డిజైన్ అనేది హైలైట్ చేశాడు. 2 హ్యాండ్స్కి వచ్చినాయి, నైస్, చాలా బాగుంది. అండ్ ఇది నేను సైజు స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను, గుర్తులేదు, అన్నీ ఒకేసారి తీసుకున్నాను కదా, గుర్తులేదు. ఇది ఇంతకుముందు అన్బాక్సింగ్ చేశానండి నేను, అందుకని గుర్తులేదన్నమాట. సో పెద్ద సైజే పెట్టినట్టున్నాను. నాకైతే చక్కగా ఖర్చు అనేది ఇంత వచ్చింది. నేను వేసుకున్నానండి ఈ స్టిచ్చెస్ అనేది. వీడు ఓవర్లాక్ ఇచ్చాడు, ఒక స్టిచ్చే ఇచ్చాడు. నేను 3 స్టిచ్చెస్ వేసుకున్నాను. నాకు ఇంత ఖర్చు అనేది ఉంది. సో ఫర్దర్ ఫ్యూచర్లో నాకు అంటే టైట్ అయినా కూడా చక్కగా నేను ఈ స్టిచ్చెస్ అనేది తీసుకోవచ్చు. సో ఇంట్లో మిషన్ ఉంటే ఏదో బెనిఫిట్ అనమాట, మనమే స్టిచ్ అనేది వేసుకోవచ్చు. ఓవర్లాక్ అయితే చక్కగా చేశాడు, హ్యాండ్కి చేశాడు, చక్కగా ఇక్కడ కూడా చేశాడు. లైనింగ్ అనేది సిల్కే వచ్చిందండి. కప్స్ స్టిప్గానే ఉన్నాయి, చాలా బాగుంది. ఓవరాల్ బ్లౌజ్ అయితే ఎక్సలెంట్, 5 స్టార్ రేటింగ్ ఇస్తాను నేనైతే. చాలా బాగా నచ్చింది. అలాగే బ్లూ కలర్ కూడా చూపిస్తానండి ఈ వీడియోలో. చాలా బాగుంది కదా కలరు, చాలా డీసెంట్గా ఉంటాయి వాళ్ళని చూపించే అన్నీ కూడా. అక్కడక్కడే లీఫ్ వర్క్ అనేది ఇచ్చాడు, ఎంబ్రాయిడింగ్. గోల్డేనండి ఇది కూడా, కాకపోతే గోల్డ్ ఏంటంటే మనకి కొంచెం ఎల్లో ఇష్గా వచ్చింది, వైట్ ఇష్గా వచ్చింది. గోల్డ్ థ్రెడ్డింగ్, ఎంబ్రాయిడింగ్ డిజైనే. క్లాత్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా నేను స్టిచ్ వేయలేదు ఇది. నెక్ కూడా నాకు డీప్ అనిపించలేదు, బాగుంది నాకు. హ్యాండ్స్ చక్కగా ఇలా వచ్చేసింది. హ్యాండ్స్ సింపుల్ డిజైన్, చక్కగా కర్వ్ చక్కగా ఇలా ఇచ్చాడు కదా డిజైన్, కర్వ్. మనం కుట్టించుకునేటప్పుడు కూడా క్లాత్ ఇచ్చి కుట్టమంటే ఇలా కర్వ్స్ పెట్టకుండా ఇలా కుట్టేసేస్తే బాగోదు కదా. చక్కగా ఇలా రెడీమేడ్ ప్రిఫర్ చేసుకోవడం బెటర్ అనిపించింది నాకైతే. అండ్ ఓవర్లాక్ చేస్తే నాకు ఇంకా బాగా నచ్చిద్దండి. చూడండి లైనింగ్ కూడా చాలా బాగుంది. ఓవర్లాక్ చక్కగా చేశాడు, ఖర్చు కూడా బాగా ఇచ్చాడు. ఇది కూడా నేను సైజు స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను. ఓవర్లాక్ చాలా బాగా చేశాడు, ఖర్చు అనేది చాలా బాగా ఇచ్చాడు. అబ్బా ఎంత అంటే పెద్ద సైజే పెట్టానో ఏమో కానీ ఖర్చు అయితే సూపర్గా వచ్చింది. ఇటు కూడా అలాగే వచ్చింది, చాలా బాగుంది. క్లాత్ కూడా చాలా బాగుంది. అది కప్స్ స్టిఫ్గా లేవండి, సెకండ్ క్వాలిటీ లాగా ఉంది. కొంచెం సెకండ్ క్వాలిటీ ఉంటాయి కదా, అలా ఉంది, స్టిఫ్గా లేవు. ఓకేనా. ఈ 3 బ్లౌజెస్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. నాకు అన్నీ కూడా 3 కూడా 5 స్టార్ రేటింగ్. చాలా రీజనబుల్ రేట్కి అయితే వచ్చింది. మనం కుట్టించుకుంటేనే మనం క్లాత్ ఇచ్చి అంటే లైనింగ్
ప్లస్ బ్లౌజ్ క్లాత్ ఇచ్చి మనం స్టిచ్చింగ్ చేయమంటేనే 400 తీసుకుంటున్నారు. ఏదైనా డిజైన్ చేయమంటే ఇంకా ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తున్నారు. ఏదైనా సరే ఓవరాల్ 400, 500 అలా అవుతుంది కదా. మనకి చక్కగా ఇలా రెడీమేడ్ 500 బిలోనే వస్తున్నాయి కదా చక్కగా. సో సైజెస్ అనేది ఎక్స్ట్రా సైజ్ పెట్టుకోండి, అప్పుడు మీకు సరిపోతుంది. ఓకేనా, అది ఇవాళ వీడియో. మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకేనా, అది ఇవాళ వీడియో. బై ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.